నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. స్టార్ క్రికెటర్ సంజు శాంసన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్లో శాంసన్ కనబరిచిన అద్భుతమైన ఆట తీరును ఆయన కొనియాడారు. కేరళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో శాంసన్ చూపించిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అమోఘమని అన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసేవాడే నిజమైన ఆటగాడని ఆయన అభివర్ణించారు. 2026 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ లాగా బీజేపీ నేతలు పని చేయాలని అన్నారు. శుక్రవారం కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పేరును ప్రస్తావించారు. టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ చెలరేగి ఆడాడని గుర్తు చేశారు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు అతనిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం మరింత బలపడ్డాయని తెలిపారు. జట్టుకు అతని అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాడని, ఇదే ఒక నిజమైన ఆటగాడి గుర్తింపు అని అన్నారు. ప్రతి క్రీడాకారుడికి ఈ లక్షణాలు ఉండాలని, అప్పుడే విజయం మన ముంగిటకు వస్తుందని ఆయన అన్నారు. భారత జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో గొప్ప ఆటగాడు రాణిస్తాడని, టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలోనూ సంజు తానేంటో రుజువు చేసుకున్నారని ప్రశంసించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ రోజున కూడా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటిని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు. మీ అంకితభావం అత్యంత ముఖ్యమని, విజయం కోసం కష్టపడి పని చేయాలని కోరారు. సంజు తరహాలోనే పనిచేసి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో సంజుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కేరళ ప్రజలు కూడా సంజు శాంసన్ ప్రదర్శన నుంచి నేర్చుకోవాలి. ప్రపంచ కప్లో శాంసన్ ఆట తీరును మనం చూసాం. టోర్నమెంట్లో కీలకమైన నాకౌట్ దశ వచ్చినప్పుడు అతని ప్రదర్శన ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరిందన్నారు. టోర్నీ ఆరంభం నుంచి ముగింపు వరకు అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. జట్టుకు అతని అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని, ఇదే నిజమైన ఆటగాడికి ఉండాల్సిన లక్షణం అని మోదీ చెప్పుకొచ్చారు.